నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి ఆధారాలు లేకుండా వైసీపీ జగన్ పై ఆరోపణలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణలే అమిత్ షా చేశారని చెప్పారు. డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు ₹1 అవినీతికి అవకాశం లేకుండా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో పారదర్శకంగా అవినీతికి అవకాశం లేకుండా పాలన సాగిందని అన్నారు. బీజేపీ కేంద్రంలో ఉందని చెక్ చేస్తే అమిత్ షాకు తెలిసేదని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అప్పుడు బీజేపీ ఆ కూటమిలో పార్ట్నర్ అని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో టీడీపీ పార్ట్నర్. చంద్రబాబు అవినీతి చూడలేకే జనం 2019లో చీకొట్టారని అన్నారు. కానీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం టీడీపీ ప్రభుత్వం ఏటీఎం అని ప్రధాని మోదీ తెలిపారు. 2014లో టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చాయని 2017 వరకు పోలవరం విషయాన్ని చంద్రబాబు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాపం వల్లనే పోలవరం ఆలస్యమైందని తెలిపారు. ఇంకా ఏం మొదలు పెట్టకముందే ఇది జరుగుతోంది, అది జరుగుతుంది, అవినీతి, అక్రమాలు, గూండాయిజం, హత్యలు, మానభంగాలు, ఇంకా ప్రపంచంలో ఉండే చెడు అంతా ఇక్కడ ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఏదైతే మొదలుపెట్టి చేశారో, మధ్యలో కరోనా 2 ఏళ్ళు వచ్చింది, అవన్నీ కూడా కలుపుకొని అమిత్ షా గారు కూడా మొత్తం అవే వల్లే వేశారు ఈరోజు వచ్చి. సరే, సహజంగానే ఒక కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి కూటమి కర్తవ్యము, దాంట్లో పార్టీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి. మా పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదైనా ఉంటే ఎత్తి చెప్పడంలో తప్పు లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం అవి వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డకొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్లా. కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి మేము దీన్ని కూల్చేస్తాం కూటమి వచ్చని. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా టైం తీసేస్తే, సంక్షోభం టైం ఎప్పుడైతే యాక్టివిటీ అంత నిల్లుందో, ఏదైనా యాక్టివిటీ అంటూ ఉంటే ప్రభుత్వం దాని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ, ఆ టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు వదలకుండా పూర్తిగా ఏ ప్రామిస్ చేశామో దాని ప్రకారం జరపడం ద్వారా కానీ ఈ యాక్టివిటీ తప్ప, ఆ ప్రాసెస్ లో దేశంలోనే రోల్ మోడల్ గా తయారైన స్టేట్ మంది. మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ కరెక్ట్ గా ప్రభుత్వం ఏం చేయాలనో అవన్నీ చేస్తున్నారు. వైద్యపరంగా, అలాగే ఆదుకోవడం పరంగా, అలాగే ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని, అందుకు ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని నారా బ్రాహ్మణి తెలిపారు. ఆదివారం ఉదయం మంగళగిరి నగరంలో నిర్మించిన ఎకో పార్కును బ్రాహ్మణి సందర్శించారు. వాకింగ్ కు వచ్చిన వాకర్స్ తో ఆమె మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వాకింగ్ వచ్చే వారికి ఉచిత ప్రవేశం ఇవ్వాలని మహిళా వాకర్స్ బ్రాహ్మణికి తెలిపారు. స్పందించిన బ్రాహ్మణి తప్పకుండా అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చేస్తారన్నా చెయ్యొద్దా మాకు? Okay.
మనం కానీ వాటర్ కానీ అందించగలిగితే ప్రతి ఒక్కరికి కానీ వాటర్ అందించగలిగితే ప్రతి 304 కూడా కలకలాడతాం. ప్రతి దానికి వాటర్ తయారు చేసి వాటర్ మంది 400 సభ్యులు. ఈ 400 సభ్యులు మంది ఏదైనా సమావేశం చేసుకోవాలంటే ఎక్కడ మాకు అర్థం కావట్లేదు. కానివ్వండి, మొట్టమొదట డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అక్కడ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లేకపోయినా కూడా రాళ్ళు రప్పులు ఉన్నా కూడా చేసింది ఆయన. అందరూ హెల్తీగా ఉండటం చాలా ముఖ్యం అండి. నాకు చాలా ఇన్స్పైరింగ్ గా తప్పకుండా మనందరికీ వరం, మన పిల్లలు కూడా వరం. మనిషి కష్టంలో ఉన్నప్పుడు చేయి అందించడం, భుజం తట్టడం ఆత్మ బంధువు మాత్రమే చేయగలడు. అలాంటి ఆత్మ బంధువు నీతి నిజాయితీకి ఒక సంతకం నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పర్యటనను పొన్నూరులో ఆదివారం నిర్వహించారు. స్థానిక ఐలాండ్ సెంటర్లో వారాహి యాత్ర నిర్వహించిన పవన్ ఎన్నికలను ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఒక ఛాన్స్ అంటూ ప్రజల్ని జగన్ మోసగించారు. జగన్ ఈ 5 ఏళ్ల పాలనలో పోలవరం లేదు, రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, ప్రజల బతుకులకి భరోసా లేదు, యావత్ ప్రజా జీవనాన్ని చిన్నాభిన్నం చేశారు. పొన్నూరుకు చెందిన 2 నాయకులు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తున్నారు. నోరు తెరిస్తే కులాల గురించి, మతాల గురించి ఆ 2 మాట్లాడుతున్నారు. గుణం లేని నాయకులే కులాల గురించి మాట్లాడతారు. మానవత్వం లేని మనుషులే మతాల మధ్యన చిచ్చు పెడతారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్ అంబటి రాయుడు, జిల్లా బీజేపీ నాయకుడు వనమ్మ నరేంద్ర వర్మ తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే మనిషి కష్టంలో ఉన్నప్పుడు చెయ్యి అందించటం, భుజం తట్టడం, అండగా ఉండటం అనేది మాత్రమే ఒక ఆత్మ బంధువు లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు. అలాంటి ఆత్మ బంధువు నీతి నిజాయితీకి నిజమైన సంతకం, ఒక మానవత్వానికి మానవ రూపం మన పవన్ కళ్యాణ్ గారు, నా అభిమాన నాయకులు. ఈరోజు ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి మనం అధికారం ఇస్తే ఆయన ఏం చేశారు అంటే రాజధాని లేదు, పోలవరం లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగానికి జీతం లేదు, తాగటానికి నీరు లేదు, ఆస్తికి భద్రత లేదు, బతుకుకి భరోసా లేకుండా ఈరోజు మన జీవితాలని చిన్న భిన్నం చేస్తా ఉన్నారు. మరి ఈరోజు 2 వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎంపీగా. వాళ్ళిద్దరూ చెప్తా ఉన్నారు, ఎక్కువ కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గుణం లేని పాలకులు మాత్రమే కులం గొడుగు పడతారు అని చెప్తా ఉన్నా. మానవత్వం లేని నాయకులు మాత్రమే మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడతారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ ఆలోచించండి. మీకు అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో, వికాసం కావాలో, విధ్వంసం కావాలో, మానవత్వం కావాలో, రాక్షసత్వం కావాలో ఆలోచించుకొని మా ఇద్దరికి ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా ఆయన ఎంతో బిజీగా ఉన్నా, ఎన్నో మీటింగులు ఉన్నా కూడా అడిగిన వెంటనే ఈ మండు టెండలో మా కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్సు శిరస్సు వంచి సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 50 మంది వైసీపీ నాయకులు అవినీతి పరులుగా మారారు. చిలకలూరుపేట నుంచి వచ్చిన రజనీ అక్రమ వసూళ్లలో రికార్డు సృష్టించగా కిలారి రోసయ్య అక్రమ మైనింగ్ తో 1000 కోట్లు వెనకేసుకున్నారు అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం A1 కన్వెన్షన్ హాల్లో బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన విడుదల రజనీకి ఏ అర్హత లేకపోయినా వైద్యశాఖ మంత్రిగా ఎలా నియమించారు? దళితులకు చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించడం వలన ఆమెకు మంత్రి పదవి వచ్చింది. అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ వైద్యం అందించే డాక్టర్లను కూడా కొందరు అవినీతి పరులుగా వేధిస్తున్నారు. అదేమని అడిగితే ఫీజులు పెంచమని, పెంచిన ఫీజుల్ని ప్రజలపై మోపమని సలహా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, పశ్చిమ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు చంద్రగిరి బాబు, టీడీపీ జిల్లా పార్టీ కన్వీనర్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు.
చాలా మంది స్కూల్స్కి వెళ్ళి ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ చదువుకుంటారు. ఏమి చదువు లేకపోయినా మీ చేతిలో ఉన్నటువంటి శిల్పంతో, మీ నాలెడ్జ్ తోటి చక్కగా చెక్కగలిగినటువంటి గొప్ప వ్యక్తులు మీరు అని చెప్తా ఉన్నా ఒకసారి. అయితే మీకు జనరల్ గా ఎప్పుడు కూడా సమాజం నుంచి బయటకు రావాలి, పేదరికం నుంచి బయటకు రావాలంటే పిల్లలకి మంచి స్కూళ్ళు ఉండాలి. మీరు కష్టపడి పని చేసుకుంటే మీ ఆత్మాభిమానానికి తగ్గటువంటి శాలరీ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. అయితే వీళ్ళందరూ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకని అంటే ఎక్కడా లేని విధంగా ఇసుకని ఒక మాఫియా లాగా చేసి, ఒక కార్పొరేట్ సంస్థలాగా చేసి మొత్తం ఆయన దోచుకొని కొన్ని లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిన మాట వాస్తవం. అప్పులు పాలైపోయినటువంటి మాట కూడా వాస్తవం. అదే ఈ రోజున కనుక ఈ రాజధాని ప్రాంతం కానీ లేకపోతే మన రాష్ట్రం డెవలప్ అయితే లేబర్ కి విపరీతమైన డిమాండ్ పెరిగితే మీకు రోజు కష్టపడు సంపాదించు ధర్మంతో కూడిన డబ్బు 1,00,000 కోట్లైనా సంపాదించుకొని శక్తి మేరకు ట్యాక్స్ కట్టు, చక్కగా బతుకు, 10 మందికి నిస్వార్థంగా సేవ చేయనే విధంగా మీ పిల్లలందరికీ చూపించడానికి నేనున్నాను. ఈ ప్రాంతాన్ని కూడా అద్భుతంగా మీరు ఎప్పుడు చూడనటువంటి విధంగా నిరంతరం కష్టపడి మీ అందరికీ ఎంతో కొంత నాకు తెలిసినంతగా మీ అందరికి ఏదో ఒకటి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను అన్ని తిరుగుతా ఉంటే ఎక్కువ మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ఇష్యూ, కొన్ని రోడ్లు, 4వది ముఖ్యంగా పక్కా ఇళ్ల పట్టాలి. ఈ 4 ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. వీటన్నిటి సమస్యల మీద నీళ్లు మనకి ఎందుకు రావట్లనే దాని మీద నాకు ఐడియా ఉంది. డ్రైనేజ్ ఇలా ఎందుకు ఉందనే దాని మీద ఐడియా ఉంది. ఇళ్ల పట్టాలు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క సమస్య, కొన్ని కోర్టుల్లో ఉన్నాయి, కొన్ని వేరే విధంగా ఉన్నాయి. అయితే పెదకూరుపాడు నియోజకవర్గంలో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ దూసుకుపోతున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతులు తమ ట్రాక్టర్లను పసుపు బలూన్లతో, టీడీపీ జనసేన జెండాలతో అలంకరించుకొని భాష్యం ప్రవీణ్ కు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి రాకనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో గ్రామస్తులందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాటి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర ఎవరైనా ఉంటే అందరూ దయచేసి ఇరుపక్కల ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రావాలి. కొంచెం డీజే ముందుకు పెట్టు. ఎవరు కూడా అపార్థం చేసుకోవాలి. ఈ ర్యాలీని ప్రతి ఒక్కరూ కోరుతున్నాము. దగ్గర ఎవరైనా ఉంటే అందరూ దయచేసి ఇరుపక్కల ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రావాలి. కొంచెం డీజే ముందుకు పెట్టు. మా తమ్ముళ్ళు ముందుకు నడవాలి బాబు, నడవాలి తమ్ముళ్ళు, నడవాలి, ముందుకు నడవాలి. సమయం లేదు మిత్రమా, నడవాలి. ప్రవీణ్ గారి నాయకత్వం. జై పవన్ కళ్యాణ్. తమ్ముళ్ళు ముందుకు నడవాలి. వర్ధిల్లాలి బాధ్యత్వం. కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ నా యొక్క
కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఈ ర్యాలీని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. రేపు మే 13వ అసెంబ్లీ అభ్యర్థి భాష్యపోయిన నన్ను, అట్లానే ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఇద్దరినీ మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. అమరావతి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కాపు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపులకు అన్యాయం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని తెలిపారు. కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ అమలు పరచలేదు. కాపుల చేతే తిట్టిస్తున్న ఘనత వైఎస్ఆర్ పార్టీకి దక్కుతుంది. కాపులందరం ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి గ్రామానికి చెందిన కాపు నాయకులు విన్నకోట సాంబశివరావు, పోలిశెట్టి సత్యనారాయణ, మంగిశెట్టి శ్రీనివాసరావు, జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షులు రాయి సత్యనారాయణ, పోలిశెట్టి సాయి, అమ్మిశెట్టి నారాయణ, జట్టి అమరేశ్వరరావు, అమర్, తోట ఆనంద్, విన్నకోట వాసు, రాయి భాస్కర్, బచ్చు వీరేంద్ర, కోనూరు దేవి వరప్రసాద్, మానూరి రమేష్, డేగల నాగేశ్వరరావు, ఆకుల నాగేశ్వరరావు, కోల బ్రదర్స్ పాల్గొన్నారు. ఈ రోజున అమరావతి గ్రామంలోని కాపు సోదరులందరూ కలిసి ఐక్యంగా ఉండి ఒక సమావేశం నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకి నేనే 11 మందికి విదేశీ విద్యా విధానానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు నేనే ఇప్పించాను. అది ఆ 11 మంది కూడా ఇప్పటికీ నన్ను గుర్తుంచుకొని ఎప్పుడు ప్రతి సంవత్సరంలో 4-5 సార్లు నాతోటి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మేము వైసీపీలోకి మారాం. వైసీపీలోకి వచ్చేదలకి ఒక విదేశీ విద్యకి కానీ దేనికి కానీ మేము ఏమి చేయలేకపోయాం. ఏదో తాయిలాల్లాగా ఆ 10,000 12,000 కాపు నేస్తం కింద పెట్టేశారో తప్పిస్తే పర్మనెంట్ సంబంధించింది ఇంతవరకు వాళ్ళు పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో విదేశీ విద్యా విధానానికి మళ్ళీ ప్రోత్సహించి అందరికీ ఇస్తా ఉన్న ఉద్దేశంతో మేమందరము జాయిన్ అయ్యి తెలుగుదేశానికి అహర్నిశలుగా కృషి చేసి, ముఖ్యంగా ఈబీసీ వచ్చేసరికి తెలుగుదేశం పీరియడ్లో 5% ఈబీసీ ఇంప్లిమెంట్ చేశారు. అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చేసరికి 5%ని నిర్ద్వందంగా తోసిపుచ్చడమే కాకుండా బహిరంగంగా కూడా కాపులకి 5% ఈబీసీ లేదనే ఈ ముఖ్యమంత్రిగా చెప్పటం పూర్తిగా దారుణంగా భావిస్తుంది కాపు సమాజం. అదే రకంగా ఈ మధ్య చూస్తే కొంతమంది కాపు నాయకులనే టార్గెట్ చేసి వీరి మీద అక్రమ కేసులు బనాయించడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఇదే సందర్భంలో ఈ నడి మధ్య కొంతమంది కాపు నాయకులని ముద్రగడ పద్మనాభం గారిని పావుగా వాడి ఈ కాపు కులానికి కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలాడటం ఎంతో కడు శోచనీయం. ఈ సందర్భంగా వచ్చిన తన రక్తం పంచుకొని పుట్టిన కూతురి స్టేట్మెంట్ని కూడా ఖండించడం అనేది 59 నెలలుగా కాపులు ఎంతో ఇష్టపడి గెలిపించి 30,000కు పైగా ఉన్న మా సామాజిక వర్గం అతని వెంట నడిస్తే అతను మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. దానికి ప్రతిగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేవలం కుల అహంకారంతో, లేదు ఒక సామాజిక వర్గాన్ని తొక్కేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో ఏ విధమైన ఎంపీపీ పదవి కానీ జడ్పీటీసీ పదవి కానీ కేటాయించకుండా తన అహంకార ధోరణితో, వివక్షతో కులంపై అక్రమ కేసులు బనాయించడం, కులాన్ని అణగదొక్కే కార్యక్రమాలు చేయటం అనేకం చేసిన నంబూరి శంకర్రావుని రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం నుంచి కాపులు తరైన సమాధానం చెప్పి తరిమి కొట్టాలని కోరుకుంటూ, కాపులకి ఇంత అన్యాయం చేసిన నంబూరి శంకర్రావు రాజకీయ జీవితం ఈ ఎలక్షన్తోనే ముగిసిపోతుందని మేము ముఖ్యంగా హెచ్చరిస్తూ, జీవితంలో ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా నిన్ను నమ్మి మేము ఇంత చేస్తే నువ్వు మాకేం చేసావు, మాపై అక్రమ కేసు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు గ్రామం నుంచి అడప నారాయణరెడ్డి అనుచరులతో వైఎస్ఆర్ పార్టీని వీడి జనసేన పార్టీలోకి ఉమ్మడి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి నుంచి గెలిచి శాసనసభ స్పీకర్ గా పనిచేసి గుంటూరు జిల్లాలోని నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్ది కొల్లిపర మండలాన్ని అభివృద్ధి పరిచిన నాదెండ్ల మనోహర్ ఉన్న సమయంలో కొల్లిపర మండలంలో ముఖ్య అనుచరులతో ఒక తూములూరు గ్రామానికి చెందిన అడప నారాయణరెడ్డి కొంతకాలం వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్లారు. మరల తిరిగి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం తీసుకున్న అడప నారాయణరెడ్డి అతని అనుచరులు కార్యక్రమంలో కొల్లిపర మండల జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Sir.
ఒక్కసారి కొంచెం ఓకేనండి మీరు కొంచెం ఒకసారి దగ్గర జరుగు మీరు కొంచెం నారాయణ గారు ఈరోజు మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పథాలు నడపాలని మేము చేస్తున్న ప్రయత్నానికి ఆయన కూడా చాలా దగ్గరగా సన్నిహితులుగా నాతో గతంలో ప్రయాణం చేశారు. కొల్లిపర మండలానికి, తొందూరు గ్రామానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. రైతాంగాని కోసం, అదేవిధంగా ఇక్కడ అనేక అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అప్పుడు ఒక నర్సింగ్ కాలేజ్ స్థాపించాలన్నప్పుడు కూడా ఆయన అప్పుడు చొరవ చూపించి ఊరి కోసం ఎదగడం నాకు బాగా గుర్తు. సమాజం కోసం 10 మందికి ఉపయోగపడే వ్యక్తులు కలిసి కూటమిలో ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రయాణాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, వీటికి తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారం, ఈ 3 మనం ఉపయోగించుకొని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా మున్సిపాలిటీ గవర్నమెంట్ ప్రాంతాల్లో ఉన్నాను. తర్వాత జనసేన పార్టీలో నాతో నేను కూడా ఎప్పుడు మధ్యలో పంపున్నారా వైసీపీలకు వెళ్ళాను. మళ్ళీ తిరిగి గుడి చేరాను. మన మునవర్ గారితో అది పనిచేస్తాను. పొన్నూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ అంబటి రాంబాబుని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అది రాంబాబు చూసుకుంటారని, పొన్నూరు గురించి పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు. నరేంద్ర రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు. మాస్క్ పెట్టుకుని ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడారు. ఏం మాట్లాడారు ఎవరికి అర్థం కాలేదు. హెలిపాడ్ విషయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ధ్వంసం చేశారని పదే పదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నిర్మించిన హెలిపాడ్ కాంట్రాక్టర్ పొన్నూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, మీరు నిర్మించిన హెలిపాడ్ వైఎస్ఆర్సీపీ వారు ఎలా ధ్వంసం చేయగలరు? పవన్ కళ్యాణ్ ధూళిపాల నరేంద్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి రోజు జరిగిన సభకు జనాలను మొబిలైజ్ చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్, అంబటి రాంబాబు తమ సామాజిక వర్గానికి చెందిన వారితో ధూళిపాల నరేంద్ర కుమార్ కు మరియు పెమ్మసాని చంద్రశేఖర్ కు ఓట్లు వేయమని ఎలా అడిగారో వారే విజ్ఞతతో ఆలోచించాలి. రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీతో గెలవబోతుందని అంబటి మురళీకృష్ణ స్పష్టం చేశారు. మీరు మొబిలైజ్ చేశారు, ఒక వెహికల్ పెట్టలేదు, మొబిలైజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సమయంలో కేవలం 500 మంది ప్రజానీకం అక్కడ. వారు కూడా 1:30కి మీటింగ్ అయితే కనీసం ఒక మెతుకు తిండి పెట్టావా? ఎందుకంటే నీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినవారు లేదా అభిమానులు ఒక 500 మంది నిలబడ్డారు. హెలిప్యాడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అభిమానులు వారిని చూసి ఎవరిదాన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అంటే దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా ప్రేమించే అభిమానులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అంబటి మురళీకృష్ణకి ఓటేయాలని వారు నిర్ణయించుకున్నారు కనుక ఆ బహిరంగ సభకు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద వారి అభిమానం ఉంటుంది, దాంట్లో ఏమీ లేదు. నేను జనసేన పార్టీ కార్యకర్తలకి ఇంతకుముందు వారు 3 మరణించినప్పుడు చేసినటువంటి కార్యక్రమాల పట్ల వారికి సానుభూతి ఉంది కనుక నా పక్షానికి వంగుండారని నేను భావిస్తున్నాను. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా అంబటి మురళికి ఓటేయదు, దుర్మార్గుడు అనే మాట ఎక్కడ ప్రస్తావించలేదు. ఆయన కూడా ధూళిపాల నరేంద్రనాథ్కి, పెమ్మసాని చంద్రశేఖర్కి ఓటేయమని చెప్పారే కానీ ఒకటి. రెండో విషయం ఏంటంటే ధూళిపాల నరేంద్ర గారికి ఓటేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా అదే విషయాన్ని చెప్పారు.
మీకు ఒక విషయాన్ని నేను మనవి చేస్తున్నా, ఎవరు అనుకున్నా కాదన్నా ప్రతి కులానికి లేకపోతే గ్రామానికి కొన్ని కులాలకు కలిపి దేవతలు ఉంటాయి. మామళ్ళపల్లిలో పెద్దేటమ్మ తల్లి, గుండవరంలో గంగానమ్మ, వెల్లలూరులో అద్దె అంకమ్మ, గొడవరిలో పాటెమ్మ, ఆరెమండలో ఆరెమండలమ్మ, మంచాలలో ఢిల్లీ పోలేరమ్మ, వడ్డిముక్కల్లో అంకమ్మ తల్లి, కట్టెంపూడిలో రాములమ్మ తల్లి, తాళ్లపాలెంలో ఆలూరమ్మ, కొండమది పోలేరమ్మ, కసుకల్లు మాలేరమ్మ, నండూరు పోలేరమ్మ. ఇలా ఎవరి నమ్మకాల కొద్దీ కులాల పరంగా లేకుంటే 2-3 కులాలు కలిపి ఒక దేవతను పెట్టుకుంటారు. ఆ దేవతలు వారి కుల సాంప్రదాయమని ఒకటి, రెండోది వారి తల్లితో సమానమని వీరు భావిస్తూ ఉంటారు. అందువల్ల ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ లో కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ మరియు సీనియర్ సిటిజన్స్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఆమె ఓటు అభ్యర్థించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా తనకు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్నికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా రాబోయేది మన ప్రభుత్వం, అందరికీ అండగా ఉండబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. జరిగిన అభివృద్ధితో పాటు రాబోయే 5 సంవత్సరాలకు జరగవలసిన అభివృద్ధికి ప్రణాళికలు రచించి అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉంటామని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మన నందిగామ మన మేనిఫెస్టోను వైసీపీ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అంతఃకరణ శుద్ధితో నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మరొకసారి గెలవబోతున్నారని, ఈ తరుణంలో రానున్న 5 ఏళ్లలో డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు నియోజకవర్గ ప్రజలకు ఏమేమి చేయబోతున్నారు, నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేది ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ చరిత్రలో ఎవరో కూడా నాకు తెలుసుండి ఇటువంటి మేనిఫెస్టోని ఎవరో కూడా ప్రకటించారు. అటువంటి మేనిఫెస్టోని దమ్ముగా ధైర్యంగా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు నందిగామ ప్రజలందరికీ కూడా, నందిగామంలోని అన్ని గ్రామాలు కూడా గ్రామాల వారీగా మేనిఫెస్టోని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మేము చేసిన పనులు చెప్పాం, ఏమేం పనులు చేసామో చెప్పాం, ఎంత అభివృద్ధి చేసామో చెప్పాం, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పాం, ఆ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులో చెప్పాం, ఎన్ని పథకాలు ఇచ్చామని చెప్పాం. అదేవిధంగా ఆ గ్రామంలో ఏదైనా సమస్యలు మిగిలిపోయి ఉంటే ఆ సమస్యలు ఏంటని చెప్పి అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి ఒక వాగ్దానపు హామీ, ఇది మా వాగ్దానం అని చెప్పి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇది ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కర్ణాటి అప్పారావు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని, ఆ పార్టీకి టీడీపీ, వైసీపీ పార్టీలు మద్దతుగా పలకాయని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించాలన్నా, పేదలకు సంక్షేమం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రజలు పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని నాగేశ్వరరావు, పెనుగంచిప్రోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నలజాల ధనుంజయరావు, బ్లాక్ 1 కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నె రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సింహసత్తి శ్రీనివాసరావు, అన్నపాక వెంకటేశ్వర్లు, బంకా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు, పోలవరం డ్యామ్ ఇస్తామన్నారు, రాజధాని నిర్మాణానికి
మరి ఢిల్లీ తరహా స్థాయిలో ఇక్కడ రాజధాని నిర్మిస్తామని చెప్పి తిరుపతి వెంకన్న సాక్షిగా మనకు ప్రమాణం చేయడం జరిగింది. మరి 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు, వాళ్ళిద్దరు కూటమే. కానీ ఏం చేశారు? మన రాష్ట్రానికి ఒక మట్టి కుండ, ఒక ముంతడు నీళ్లు తీసుకొచ్చి మన మొఖాన్ని కొట్టారు. ఈ మాట స్వయం చంద్రబాబు నాయుడు గారు ఊరూరు తిరిగి నరేంద్ర మోడీ మనని మోసం చేశారు, దొంగ ఎదవ, వాడు మనకి మొత్తాన్ని మట్టిని మొఖాన్ని కొట్టారు, నరేంద్ర మోడీ అని ఓడించాలని చెప్పి ఆయన తిరగడం జరిగింది. మరి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. జనం నమ్మల ఆయన మాటల్ని. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే మాట చెప్పారు ఆ రోజు, నాకు అత్యధిక ఎంపీలను గెలిపిస్తే నరేంద్ర మోడీ మెడలు వంచి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మరి రాజధాని నిర్మిస్తానని చెప్పి ఆ రోజు మనకి వాగ్దానం చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో. మరి ఆ రోజు మరి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసాం. ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపించారు ప్రజలు. 22 ఎంపీలు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఆయన ఏం చేశారు? నరేంద్ర మోడీ ఈ ఎంపీని తీసుకుని నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు దొంగలు. వాళ్ళిద్దరి మీద అవినీతి కేసులు పీకల దాకా ఉన్నాయి. వాళ్ళ పీకల దాకా ఉన్న కేసుల్ని కాపాడుకోవడం. అరాచక పాలనకు స్వస్తి పలకాలని కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం షేర్ మహమ్మద్పేట గ్రామంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని, నియోజకవర్గంలో పడక వేసిన పలు సమస్యలకు పరిష్కారం చేస్తానని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ కూడా తెలుసు, ఈ 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ శివరాజ్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. మనందరం కూడా ఎన్డీఏ కూటమి, అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తా ఉన్నాం. మరి ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది? ప్రత్యేక శ్రీరంగపేట గ్రామంలో సిమెంట్ రోడ్డు దగ్గర 2 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం. అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసుకున్నాం. డ్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కబరస్థా కూడా ప్రహరీ కూడా మన నిధులు ఇచ్చాం. ప్రభుత్వ పాఠశాల కూడా నిధులు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం, ప్రజావేదిక కూల్చుతూ అన్ని విధాలుగా నాశనం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఏదేమైనా సరే రాష్ట్రం బాగుపడాలి.